నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే సాక్షి మీడియాకి ఒక ఎదురు దెబ్బ తగిలినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ప్రకటనల పేరుతోటి ప్రజాధనాన్ని ఈ రోజున తన సొంత పత్రికకి, సొంత మీడియా సంస్థలకి దోచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు అయితే కనుక ఒక షాక్ ఇచ్చింది. ఏదైతే ప్రకటనలు అనేటువంటివి కూడా నిబంధనల ప్రకారమే ఉండాలి, ఇప్పుడు వరకు ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉందో వాటిపైన 3 వారాలు గడువు ఇస్తూ ఈ 3 వారాల్లో సరైనటువంటి సంజాయిషీ కూడా చెప్పాలి అనే దిశగా ఈ రోజున కోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూస్తే అర్థమవుతోంది. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రకటనల పేరుతోటి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి వైనం, దీనిపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయన్నటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ముఖ్యంగా హైకోర్టులో ఈరోజు ఒక కీలక పరిణామం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బ, సాక్షి మీడియా కూడా ఏదైతే వాళ్ళు దోచిపెడుతున్నటువంటి ఈ అంశంలో ఒక షాకే అనుకోవాలి. ఏం చెప్తారు మేడం దీన్ని? ఖచ్చితంగా అంటే హైకోర్టు నుంచి ఇలాంటి మొట్టికాయలు ఆయన కొత్త కాదు, బట్ స్టిల్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకనంటే మనం చూస్తున్నామండి, యాక్చువల్గా ప్రతి ఒక్క నిబంధనని తుంగలో తొక్కుతూ ఇవాళ రోజున గమనిస్తే కనుక ప్రకటనలు ఇవ్వడం ఓకే, దట్స్ ఫైన్, ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తాయి ఆ రకంగా, సరే, దట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఓవర్ ఇయర్స్. కానీ ఇవాళ ఈ సిచ్యువేషన్లో మనం కనుక చూస్తే ఆల్మోస్ట్ 4,000 కోట్లు అండి వీళ్ళు ప్రకటనలకు ఖర్చు పెట్టింది. 4,000 కోట్లు. ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కదా. ఏం ప్రకటనలు ఇచ్చారు చెప్పండి? అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టడమా ప్రకటనలు అంటే అవా? లేదా మీ పార్టీ రంగులతోటి ఏ ప్రకటన కూడా ఎప్పుడైనా సరే ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు ఇట్ హ్యాస్ టు బీ ఆన్ ఎ వెరీ న్యూట్రల్ ప్లాట్ఫామ్. ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ రంగులతోటి వేసుకోవడానికి ఉండదండి మనకి. కేవలం కూడా ఒక న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్ తోటి న్యూట్రల్గా ఇది ప్రభుత్వ కార్యక్రమం, ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు అమ్మఒడి లాంటి ఒక స్కీమ్ ఏదో వాళ్ళు పెట్టారు, ఆ స్కీమ్కి సంబంధించి ఇప్పుడు ఆ అమ్మఒడికి సంబంధించి ఏదో బటన్ ఒక కార్యక్రమం పెడతాడు కదా, దానికి సంబంధించి ఏదన్నా ఒక ప్రకటన ఇవ్వాలి, ఈ ఫలానా దగ్గర ఇది చేస్తున్నాం అనేటువంటి ప్రకటనే వాళ్ళు ఇవ్వాలని అనుకున్నారనుకోండి, వాళ్ళు దాన్ని ఒక న్యూట్రల్ బ్యాక్గ్రౌండ్ తోటి పెట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ పార్టీ రంగులకి సంబంధించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ తోటి అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దట్ ఈస్ అగైన్స్ట్ ది నార్మ్స్. అందుకే అన్న నార్మ్స్ని, రూల్స్ని అన్నిటినీ తుంగలో తొక్కుతూ ఇవాళ రోజున వాళ్ళ పార్టీకి లాభం చేకూరేలాగా ప్రభుత్వ సొమ్ముతోటి, ఇప్పుడు నీ పార్టీ పేరుతో నువ్వు చేసుకో, ఎవడు కాదండి. ఇప్పుడు తెలుగుదేశం ఉందండి, నిజంగా కూడా కొంతమంది నాయకులు పేపర్లకు యాడ్ ఇచ్చుకుంటారు, అది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ సొంత డబ్బు పెట్టి తీసుకుంటారో లేకపోతే పార్టీ దీని నుంచి ఇస్తారు, అది ఎప్పుడైనా సరే. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానా నుంచి ఇచ్చేటువంటి అధికారం అయితే లేదు కదా మీకు. మీ పార్టీ ప్రకారంగా వైఎస్ఆర్సీపీ ఖజానా నుంచి ఇచ్చుకోండి, ఎవడొద్దట్లా. ఫస్ట్ థింగ్ అది. ఇక్కడ ఇంకో విషయం, సాక్షికి సంబంధించి కొన్ని విషయాలను అయితే మనం ఇవాళ రోజున మాట్లాడుకోవాలి. ఏ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం, నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదు, నాకెవరూ లేదు, నేను ఒంటరిని, నేను మీ బిడ్డని, ఇవన్నీ మనం మెలోడ్రామా డైలాగులు వింటూ ఉంటాం కదా. పేపర్ ఎవరికి లేదండి, టీవీ ఎవరికి లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదా? మరి భారతిరెడ్డి గారు నడిపేది ఏంటి? ఎవరు నడుపుతున్నారు? ఎవరికి సంబంధం ఉన్నట్టు దాంతో? జగన్మోహన్ రెడ్డి గారికే సంబంధం ఉన్నట్టు కదా. ఇవాళ సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి దానికి కూడా కారణాలు ఉంటాయి. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. సర్క్యులేషన్ ఆధారంగా మనకు వచ్చేటువంటి ప్రకటనలు కావచ్చు, సర్క్యులేషన్ ఆధారంగా మన గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. కానీ దొంగతనంగా ఒక రకంగా ఫోర్స్ఫుల్గా సర్క్యులేషన్ని పెంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా అంటే ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా సాక్షి పేపరే రావాలి. ఏం సాక్షి ఏమన్నా గవర్నమెంట్ పేపరా? సాక్షి ఏమన్నా గవర్నమెంట్ పేపరా? లేకపోతే సాక్షి ఏమన్నా ఏమంటారు అంటే మిగతా పేపర్లు సాక్షికి ఏమన్నా వేరే ఏమన్నా అంటే దే హ్యావ్ గాట్ ఎనీ అదర్ స్పెషల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా సాక్షికి? ఎందుకు గవర్నమెంట్ కార్యాలయాల్లో సాక్షి ఒక్కటే ఎందుకు రావాలి? వాలంటీర్లకి రెండు పేపర్లు కొనండి, వాలంటీర్లకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? నెలకి 200 చొప్పున. అలానే ప్రతి ఒక్క మండలానికి సంబంధించి ఒక 66 కార్యాలయాలు కావచ్చు, కలెక్టరేట్కి సంబంధించినటువంటి ఒక 56 కార్యాలయాల్లో కావచ్చు, అలా మనం కనుక తీసుకుంటే ప్రతి జిల్లాకి ఆల్మోస్ట్ 100ల సంఖ్యలో ఉన్నటువంటి కార్యాలయాలు ప్రతి ఒక్కటికి కూడా సాక్షి పేపరే రావాలని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఎందుకు? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? నోబడీ గివ్స్ యూ దట్ రైట్ కదా. బేస్డ్ ఆన్ ది సర్క్యులేషన్ ఆఫ్ అ పేపర్, ద నంబర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ సొమ్ముతోటి మనం పేపర్లో ఇప్పించుకుంటారు. యాజ్ ఫార్ as I know, నాకు తెలిసైతే. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా అయితే వాళ్ళు రాజ్యాంగాన్ని చేంజ్ చేశారో, వాళ్ళు ఇది కూడా మరి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఏమైనా చేంజ్ చేశారు. ఎందుకనంటే ఇవాళ ఎంత దుర్మార్గం అని అంటే
మీరు ఎక్కడికి ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్ళండి, లేకపోతే మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళండి, ఎక్కడికైనా సరే విచ్ ఎవర్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ అని అనుకుంటాము, ఏ ఆఫీస్ అయినా అక్కడ మీకు సాక్షే కనబడుతుంది. మళ్ళీ ఈయన వచ్చి బయటకు వచ్చేమో దొంగ ఏడుపులు ఏడుస్తాడు మీటింగ్లలో, ఆ బటన్ నొక్కే మీటింగ్లలో నిలబడి నాకెవరూ లేరు, నేను ఒంటరిని, దుష్ట చతుష్టయం నా మీద వచ్చింది, ఇంకోటి నా మీద వచ్చింది, నాకు పేపర్ లేదు, నాకు టీవీ లేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇవాళ వాళ్ళు సంబంధించినటువంటి ఒక ఎజెండా వాళ్ళు ఏ రకంగా తీసుకెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షిలో వాళ్ళు ప్రచురించేవన్నీ కూడా అబద్ధాలే, అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బేస్ ఉన్నటువంటి ఆధారాలు లేనటువంటి వార్తలు ఒక రకంగా చెప్పాలంటే. వాటినన్నింటిని ఐ డోంట్ గో బిహైండ్ ఇన్ సేయింగ్ దట్. సో వాటన్నిటిని కూడా వాళ్ళు ప్రచురితం చేస్తూ ఉంటారు. దాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సాక్షికి సంబంధించి ఇప్పుడు మీరు గమనిస్తే అన్ని కార్యాలయాల్లో సాక్షి రావాలని చెప్పడం కానీ ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, సాక్షి ఒక్కటే కాదండి, ఇవాళ సంబంధం లేనటువంటి రాష్ట్రాల్లో కూడా, అటు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని పేపర్లలో కూడా, అక్కడ పోనీ వీళ్ళ ఎడిషన్స్ ఉంటే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్స్. ఎవరి డబ్బులు అండి అవి? ఎవరి డబ్బులు? జగన్మోహన్ రెడ్డి జేబులో ఇస్తున్నాడు, జేబులోంచి ఇస్తున్నాడు డబ్బులు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖజానాలోంచి ఇస్తున్నారు డబ్బులు? మొన్నే చూసాం ఇక్కడ తెలంగాణలో థియేటర్స్లో కూడా ఆంధ్రప్రదేశ్. ఐ టెల్ యూ, కేరళలో కొన్ని పేపర్స్లో ఫ్రంట్ పేజ్ యాడ్స్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు? సాక్షి పేపర్కి సంబంధించి కూడా తెలంగాణ ఎడిషన్లో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి యాడ్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి? కేరళ పేపర్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? కర్ణాటక పేపర్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? తెలంగాణలో ఉన్నటువంటి థియేటర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ఎవడిచ్చాడు మీకు హక్కు? నేనేమంటున్నాను, మీ పార్టీ డబ్బుల్లోంచి మీరు ఏమన్నా చేసుకోండి, ఎవడు కాదండి. కానీ ప్రభుత్వ ఖజానా నుంచి మీరు డబ్బులు ఇస్తున్నప్పుడు ఎవడిచ్చాడు మీకు అధికారం? ఇది ఇంకో విషయం అయితే, నేను ఇందాక చెప్పినట్టుగా అమ్మఒడి కానీ ఇంకేదైనా లెట్స్ అజ్యూమ్ మొన్న వాహన మిత్రం, అంతకుమించి ఏవో కొన్ని ప్రోగ్రామ్స్ నేను చేస్తున్నాను, కొన్ని పథకాలు నేను ఇస్తున్నాను అని చెప్తాడు కదా. అది ఓన్లీ అదేదో బటన్ నొక్కుతున్నా అంటాడు, ఏదో ఒక ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి ప్రోగ్రామ్స్లో, అంటే అధికారికంగా నిర్వహించేటువంటి ప్రోగ్రామ్స్లో, ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఖర్చు పెట్టి చేసేటువంటి ప్రోగ్రామ్స్లో, అట్లాంటి ప్రోగ్రామ్స్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కలర్లు పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి యాడ్స్ వాట్ వి కాల్, అంతే కదా. నీ పార్టీని నువ్వు ప్రమోట్ చేసుకుంటున్నావు అంటే అది వైఎస్ఆర్సీపీ యాడ్ కదా. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వ ఖజానాన్ని ఎట్లా నువ్వు లూటీ చేస్తావు విషయంలో? వీటన్నిటికీ సంబంధించి ఎప్పటి నుంచో కూడా దెర్ హ్యాస్ బీన్ అవుట్, ఇది తప్పు అనేటువంటి మాట అందరం మాట్లాడుతూ ఉన్నాం. దానికి సంబంధించి ఏ రకంగా ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేస్తున్నారు, సాక్షి మీడియాకి వీళ్ళు ఒక రకంగా దోచిపెడుతున్నారు అనేటువంటిది పరిగణలోకి వచ్చిన తర్వాత కొంతమంది దానికి సంబంధించి ఒక పిల్లు కూడా వేస్తున్నారు. అదే ఇవాళ రోజున హైకోర్టులో వచ్చినప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు దాని మీద ఇచ్చింది. దానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు అని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ప్రజాధనాన్ని లూటీ చేస్తూ తన సొంత పత్రికకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే దోచిపెడతా ఉన్నాడో దానిపైన ఈరోజు న్యాయస్థానం కూడా స్పందించడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజున న్యాయస్థానంలో జరిగినటువంటి విచారణ కావచ్చు, ఇచ్చినటువంటి ఈ తీర్పు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్టుగా అయితే కనిపిస్తూ ఉందన్నటువంటి భావన కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.